అందరికీ నమస్తే. నా తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ఇప్పుడు చిన్న సమాచారం ఏమనగా సుమారుగా 12 సంవత్సరాల క్రితం అనుకుంటా. 12 సంవత్సరాల క్రితం మాకు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి ట్రాన్స్ఫర్ గురించి అడగడం జరిగింది నాకు. చెన్నై నుంచి హైదరాబాద్కి. నేను తప్పకుండా మీరు ఈ భగవన్ నామస్మరణ చేయండి, తప్పక ఫలితం ఇస్తారని నేను తెలియజేయడం జరిగింది. వారు ఆ విధంగా మొదలుపెట్టారు భగవన్ నామస్మరణ. వాళ్ళ అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ ఇక్కడికి వచ్చేసాడండి అంటే పర్వాలేదండి, మీరు ఈ భగవన్ నామస్మరణ చేయండి, తప్పక వస్తాడు, మీకు ఇస్తే 2-3 వారాల్లో ఇస్తాను, లేదా వారు ఎప్పుడైనా ఇవ్వవచ్చు, ఇక స్వామివారం వారి నిర్ణయంలో ఉంటుంది, అది నెల ఇవ్వచ్చు, 3 నెలలు 6 నెలలు కావచ్చు అని తెలియజేశాను నేను నా వంతుగా. వారు భగవన్ నామస్మరణ మొదలుపెట్టిన సుమారుగా 11 రోజులకు ఇచ్చేశారు. చెన్నై నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు. లేకపోతే ఆ పిల్లవాడు ఉద్యోగం వదిలేస్తానని చెప్పడమాట. వాళ్ళు చాలా ఫీల్ అయినారు. వాళ్ళ తల్లి తెలియజేయడం జరిగింది నాకు. ఈ భగవన్ నామస్మరణ మొదలుపెట్టాక 11 రోజులకు ఫలితం రావడం, ఆయన హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి రావడం నాకు ఫోన్ చేసి కూడా తెలియజేయడం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. నరేష్ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలండి, మీ కాళ్ళకు కూడా దండం పెట్టవచ్చు కానీ అన్నాడు. లేదు, అంత మాట వద్దండి, పర్వాలేదు, మీ అందరి ఆనందమే నాకు మా ఆనందం, అది చాలు నాకు, మీ భగవంతుడికి ఇష్టదేవాన్ని ధన్యవాదాలు చెప్పుకోండి అని తెలియజేశాను. ఈ చిన్న సమాచారం మీకు ఇవ్వాలనిపించి నా చిన్న వీడియోలో ఈ సమాచారం తెలియజేస్తున్నాను. చిన్న వీడియో ద్వారా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా స్వామివారం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.